వెల్కమ్ టు యోక్ స్టాక్. I-94 మీది ఎక్స్పైరీ అయిందా, ఎక్స్టెండ్ చేసుకోవాలా, పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్కి, మన వీసా స్టేటస్కి, ఇవన్నిటికీ I-94 కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా కావట్లేదా, సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. ఎందుకంటే యుఎస్ ఎంబసీ ఇన్ ఇండియా కొత్తగా మనకు ఒక చిల్లింగ్ వార్నింగ్ అనేది మొన్న రీసెంట్గా ఈరోజు అనుకుంటా ఎక్స్లో పోస్ట్ చేసింది. ఏంటి అంటే I-94 అడ్మిటెడ్ డేట్ కన్నా మీరు ఎక్స్ట్రా 1 డే ఉన్నా సరే పరిస్థితులు కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి, డిపోర్ట్ చేస్తాము, తర్వాత ఇంకా రకరకాల అవన్నీ. ఒకసారి మీకు ఆ మెసేజ్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఎక్స్ పోస్ట్లో వాళ్ళు పోస్ట్ చేశారనమాట. అయితే I-94 జనరల్గా చాలామంది మర్చిపోతూ ఉంటారు కామన్గా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారంటే వీసా H1B ఏదైతే ఉందో I-797 పిటిషన్ మనకి 3 years ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనకు అదే లీగల్ స్టేటస్ అనుకుంటారు. కానీ లీగల్ స్టేటస్ అది కాదు. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను. నేను I-94 కంపల్సరీ వ్యాలిడిటీ ఉండాల్సిందే.